అరే మాము ఏంట్రా ఇంత ధైర్యంగా ఉంటావు, అసలు ఏంట్రా నీకు ఇంత ధైర్యం, ఏంటి నీకు ఇంత సంకల్పం? అరే నేను చూస్తున్నా నీకు ఇన్ని రోజుల నుంచి, నేను చూసినప్పటి నుంచి నీ లైఫ్ లో స్ట్రగుల్సే, బాధలు, కష్టాలు, దుఃఖాలే ఉన్నాయి. ఇన్ని వచ్చినా కూడా ఒక్కొక్క వాటిని దాటుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఏ భయం లేకుండా, ఏం చింతించకుండా, ఏం స్ట్రగుల్ పడకుండా. అన్ని పడ్డ కూడా నీ మనసులో దాచుకొని బయటికి ధైర్యంగా ఉంటూ నవ్వుకుంటా బ్రతుకుతున్నావు. ఏంటా నీకు ఇంత ధైర్యం? వెయిట్ 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 నేను శివుడితో ట్రావెల్ చేస్తున్నా, అది నా ధైర్యం. అంటే అంత గొప్పగా ఉంటుంది శివుడితో ట్రావెల్ చేస్తే. ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ బలం అంత గొప్పగా ఉంటుంది. ఎందుకు అంత గొప్పగా ఉంటుందంటే, లోకాల నేలేటోడు ప్రపంచాన్ని సృష్టించిన వారు ఈశ్వరుడితో ట్రావెల్ చేయడం అంటే ఆశమాషికన. మరి ఈశ్వరుడితో ట్రావెల్ చేసినాక భయప్రాంతాలు ఉంటాయా, కష్టాలు దుఃఖాలు భయపెడతాయా? ఒకవేళ సమస్యలు నిండుకు వచ్చి మీద పడ్డా కూడా నా ధైర్యం, ఒక్కసారి వెనుకకి తిరిగి చూడు, ఈశ్వరుడు నాతో ఉన్నాడనే సంకల్పం, అది ఉంటే సరిపోదా ఎన్నిటినైనా జయించడానికి, ధైర్యంగా ముందుకెళ్ళడానికి? ఏమంటారు? మీరు కూడా ఈ మాట ఇంతే గొప్పగా అందరికి చెప్పండి. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.